వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. మొన్న వెనిజులా అధ్యక్షుడు మదురో, నిన్న ఇరాన్ సుప్రీం ఖమేనీ, ఇలా టెక్నాలజీ సాయంతో నేతలను టార్గెట్ చేస్తోంది అమెరికా. ఖమేనీని అంతం చేయడంలో ఆంథ్రోపిక్ క్లాడ్ టెక్నాలజీ పాత్ర చాలా ఉందని తెలుస్తోంది. తాజా యుద్ధంలో టెక్నాలజీ వినియోగం అందరికీ వార్నింగేనా? ప్రపంచం మొత్తం అమెరికా స్కానర్లో ఉన్నట్టేనా? ఇదే అంశంపై వాటి స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఐటీ నిపుణులు రూపేష్ మిట్టల్ గారు 10 టీవీ స్టూడియోలో. మరి కాసేపట్లో ఆర్మీ రిటైర్డ్ ఉన్నతాధికారి కృష్ణారెడ్డి కోత గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రూపేష్ మిట్టల్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. రైట్, మిడిల్ ఈస్ట్కి ఒక రకంగా బ్యాడ్ ఈవినింగ్ బ్యాడ్ మార్నింగ్ అని అనుకోవాలి. సిచ్యువేషన్ అంటే వరస్ట్గా మారిపోతుంది ఇంకా పూర్తి స్థాయిలో. కానీ ఇక్కడ లార్జర్ సెన్స్లో ఈ వార్ఫేర్లో గతంలో మిసైల్స్, తర్వాత కొత్త టెక్నాలజీ క్షిపణులు, మన ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు S-400 వినియోగాలు, ఇట్లా ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక లీడర్ని కానీ లేదంటే ఏదైనా ఒక టార్గెట్ని కానీ పర్ఫెక్ట్గా రీచ్ అవ్వాలి, ఎక్కడ రెప్పపాటు మిస్ కూడా కాకుండా ఉండాలి అంటే టెక్నాలజీ అనేది చాలా ఈజీ అయిపోతుంది. వెనిజులా అధ్యక్షుడు మదురో అమెరికా కిడ్నాప్ చేసినప్పుడు కూడా ఆ టెక్నాలజీతో దెబ్బకి వెనిజులా సైన్యం ఏవైతే కొంత ఎదురుదాడికి దిగిందో వాళ్ళు వెపన్స్ పనిచేయలేని వాతావరణం క్రియేట్ అయిపోయిందని వార్తలు వచ్చాయి. అదే ఒక షాకింగ్ అనిపించింది. ఇప్పుడు ఖమేనీ అంత సీక్రెసీగా అమెరికా కానీ ఇజ్రాయిల్ కానీ దాడులు చేయొచ్చని అంచనాల నేపథ్యంలో ఎవరికి రెండో కంటికి తెలియకుండా సీక్రెసీగా ఒక మీటింగ్ పెట్టుకుంటే డైరెక్ట్గా ఎలాంటి పొరపాటు లేకుండా డైరెక్ట్గా టార్గెట్ను రీచ్ అయిపోయారు. అసలేంటి ఇది ఒక వార్నింగ్ బెల్గా అనుకోవాలా? ఏఐ టెక్నాలజీ, ఆంథ్రోపిక్ క్లాడ్, ఇవన్నీ అసలేంటి సార్ ఇదంతా? ఇప్పుడు ఈ టెక్నాలజీలో ఎనానిమిటీ అని మనం అనుకుంటాం, కానీ ఎవరు మనం ఏం చేస్తున్నాము, ఎక్కడి నుంచి చేస్తున్నాము ఎవరికి తెలియదేమని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. మనం ఏం చేసినా ప్రతిదీ ఈ కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది. మనం ఇద్దరు మాట్లాడుకుంటే ఈ 4 గంటల మాత్రం ఉండొచ్చేమో, కానీ కంప్యూటర్ లేదా టెక్నాలజీతో మనం ఏదైనా మాట్లాడుకుంటే అది 4 గంటల మాత్రం కాదు, ప్రపంచం వ్యాప్తంగా ఉంటుంది. ఒకవేళ సర్వేలెన్స్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి చేసుకున్న ఈ సర్వేలెన్స్ టెక్నాలజీ చేసుకుంటే దాంట్లో AI బేస్డ్ ఫేస్ డిటెక్షన్ ఎక్కువగా US వాళ్ళు వాడేది. దానిపైన ఒక చిన్న మూవీ కూడా ఉంది. దాంట్లో ఈ స్ట్రీట్లో మనం జరుగుతున్న కెమెరాస్ అయినా, ఇప్పుడు రకరకాల కంట్రీస్ వాళ్ళ సేఫ్టీ పర్పస్ కైనా సర్వేలెన్స్ పర్పస్ కైనా కెమెరాలు పెట్టుకున్నారు. అవును, దాంట్లో మన హైదరాబాద్ లో కూడా నంబర్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. సో దాంట్లో ఏం లేదు, ఒక చిన్న చిప్ పెట్టేసి దాన్ని యాక్సెస్ నేను తీసుకోవచ్చు. దాంట్లో ఒక టెక్నాలజీ వాడి ఈ ఫేసెస్ ఎక్కడెక్కడ వెళ్తున్నాయి, ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, ఈ బండి నంబర్ ప్లేట్ సిస్టమ్ అని కూడా మనం ఇంటెలిజెంట్ నంబర్ ప్లేట్ సిస్టమ్ మన ఆల్రెడీ మన ఎయిర్పోర్ట్ లో ఉంది. మన అక్కడ మనిషి లేడు, మనం వెళ్తే బండి పెట్టంగానే అక్కడ ఆటోమేటిక్ గా నంబర్ ప్లేట్ రీడ్ చేసుకుని దాంతో ఈ ఎంట్రీ ఎగ్జిట్ దానిలో క్యాలిక్యులేట్ అయిపోతుంది. అట్లాంటి టెక్నాలజీ ఆల్రెడీ ఉంది. సో అదే వాటితో మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు, సర్వేలెన్స్ కూడా చేసుకోవచ్చు, ఇంటెలిజెన్స్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనిషి అన్నాక కొన్ని అలవాట్లు ఉంటాయి సార్, అది ఎంత చేసుకున్నా మనం మానుకోలేం. అవి అలవాట్లు ఇట్లాంటి ట్రాకింగ్ లేదన్నా ట్రేసింగ్ దానిలో దారిపడతాయి. ఇప్పుడు మీకు ఫలానా పద్ధతులు ఉన్నాయి, మీరు ఇట్లాంటి వాటి తింటారు, లేదంటే ఇట్లాంటి జనాలతో వాళ్ళు తిరుగుతారు, రైట్, మీ సర్వీ మన అభిరుచులు దాన్ని మనం ప్యాటర్న్ రికగ్నిషన్ అని అంటాం. ఇంకా కాకుండా స్టడీయింగ్ ద పీపుల్ ఆఫ్ ద సెక్యూరిటీ. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మీ సెక్యూరిటీలు ఉన్నారు, మీరు టార్గెట్ అనుకోవచ్చు, మీరు ట్రాకింగ్ మీ యొక్క మొబైల్ నంబర్స్ వాటిని అన్నిటిని ప్రైవేట్ అవన్నీ చేసుకుంటారు. కానీ మీ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్, మీ బాడీ గార్డ్స్, వాళ్ళలో ఎక్కడైనా వీక్నెస్ ఉందనుకోండి, అప్పుడు కూడా తెలుసుకోవచ్చు. సో దీన్ని మనం ఒక ఓన్లీ పర్సన్ కాకుండా దాని చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెక్యూరిటీ కూడా అనలైజ్ చేస్తేనే అప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఒక్క లూప్ హోల్ ఉన్నా కూడా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీతో పాటు ఉన్నానన్న విషయం తెలిస్తే నాకు ట్రాక్ చేయడం కష్టమేమో, మిమ్మల్ని ట్రాక్ చేస్తే నేను తెలిసిపోతాను నేను ఇక్కడ ఉన్నాను. సో అలా కూడా ఒక మనిషిని మనం ట్రాక్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఆర్మీ రిటైర్డ్ ఉన్నతాధికారి కృష్ణారెడ్డి కోత గారు. కృష్ణారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కృష్ణారెడ్డి గారు, మనం ఆపరేషన్ సింధూర్లో నెంబర్ ఆఫ్ డిబేట్స్ చేశాము, అప్పుడున్న పరిణామాలపై పూర్తి స్థాయిలో మాట్లాడాము. అలాగే ఆ మధ్యలో ఒకసారి ఇరాన్ అమెరికా వార్ వస్తుందా, వచ్చే ఛాన్సెస్ ఎంత, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అంటే ఇరాన్ అమెరికా వయా ఇజ్రాయిల్ అన్నట్టుగా వార్ మొత్తం చాలా తీవ్ర రూపం దాల్చింది, మన పరిణామాలు చూస్తున్నాం. కానీ ఇక్కడ టెక్నాలజీ వినియోగం పైన డిస్కషన్ జరుగుతోంది. ప్రముఖ ఐటీ ఎక్స్పర్ట్ రూపేష్ మిట్టల్ గారు కూడా ఉన్నారు 10 టీవీ స్టూడియోలో. అంటే ఆంథ్రోపిక్ క్లాడ్ టెక్నాలజీ వాడి ఖమేనీని చాలా ఈజీగా టార్గెట్ రీచ్ అయ్యింది అమెరికా
అంటే రోజు రోజుకు వస్తున్న ఈ టెక్నాలజీస్తో చాలా ఈజీగా ఎవరెక్కడున్నా ఏ మూల దాక్కున్నా ఫైండ్ అవుట్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు అందరికీ అలార్మింగ్ ఇష్యూ. దీనిపై ఏమంటారు సార్? అసలు ఏంటి ఈ టెక్నాలజీ వినియోగం ఈ పెరుగుతుండడంపై మీ కామెంట్ ఏంటి? తప్పకుండా అండి. యాక్చువల్లీ మనం లాస్ట్ 6 months బ్యాక్, అంటే లాస్ట్ ఇయర్ జూన్లో ఏదైతే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసినప్పుడు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ని డిస్ట్రాయ్ చేసామన్నప్పుడు హ్యామర్ బాంబ్స్ వేసినప్పుడు మనం చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం వార్ గురించి. అప్పుడు 5th or 6th నెగోషియేషన్స్ జరుగుతున్నప్పుడు ఈ అటాక్ జరిగింది. మరి ఆ తర్వాత మేము గోల్ అచీవ్ చేశామని ట్రంప్ గారు ప్రకటించడంతో ఆ యుద్ధం ఆగిపోవడం జరిగింది. మళ్ళీ బెస్ట్ ప్రిపరేషన్ చేసి మళ్ళీ 6 months తర్వాత ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మనందరూ తెలుసు, ఈరోజు ప్రపంచంలో అత్యధిక తెలివిగా పనిచేస్తున్నటువంటి 2 ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, దట్ ఈస్ CIA అండ్ మనకి హమాస్. మన ఇజ్రాయెల్ ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మసాద్ ఏదైతే ఉందో, మసాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. సిమిలర్లీ పాకిస్తాన్ లో ISI, ఇండియాలో రా ఎలాగ పనిచేస్తున్నాయి, ఇవి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా వీళ్ళు ఈ 2 ఏజెన్సీస్, ఈ 2 ఏజెంట్స్ ఏం చేస్తారంటే సూట్ కేసులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సూట్ కేసులు పట్టుకొని తిరుగుతూ అక్కడ ఉండే, ఇదిగో నీకు ఇంత మొత్తంలో ఇస్తున్నాము, మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంత మొత్తంలో ఇస్తాము, ఇది జరిగిన తర్వాత మీకు ఈ విధంగా ఆ విధంగా రీహాబిలిటేట్ చేస్తాము, లేదా లైవ్లీవుడ్ ఇస్తాము. ఆ విధంగా వాళ్ళని అంటే అట్రాక్ట్ చేసి మోటివేట్ చేసి కంప్లీట్ ఇంటెలిజెన్స్ ని గ్యాదర్ చేయటం జరిగిందండి. సో ఆ విధంగా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆ మీటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రీపోన్ అవ్వటంతో ఇమ్మీడియట్ గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, ఆ తర్వాత ఆ లొకేషన్ అంటే టైం టార్గెట్ ని ఎంపిక చేసుకోవటము, ఆ లొకేషన్ ట్రాక్ చేయటము, ఆ టైమింగ్, ఇటు నుంచి ఇజ్రాయెల్ అటు నుంచి 5 ships నుండి వచ్చినటువంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికావి అన్ని కూడా కోఆర్డినేట్ చేసి ఈ సుప్రీం ని హతమార్చడం జరిగింది, వారితో పాటుగా మిగతా అఫీషియల్స్ ని కూడా. సో ఇది మామూలుగా ఇది బ్యాక్గ్రౌండ్. సో అయితే ఈ రోజు మనం చూస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ చాలా భయపడింది ఈ న్యూక్లియర్ వెపన్స్ కి కానీ, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ కే కానీ. కానీ ఇరాన్ ఎప్పుడు కూడా వాళ్ళ కోసం, వాళ్ళ డిటరెన్స్ కోసం వాళ్ళు చేశారు. కానీ ఇతర దేశాలని అంటే వారి వాళ్ళ అంటే ఆత్మరక్షణకు చేసినటువంటి పరిస్థితులే కానీ వాళ్ళు ఏ దేశం పైన అటాక్ చేయాలని కాదు. కానీ ఇజ్రాయెల్ కి భయం, ఎందుకంటే చిన్న దేశం. మనం ఒకసారి ఇరాన్ ని చూసుకున్నట్టయితే టెర్రైన్ ప్రకారంగా కానివ్వండి, డిజర్ట్ కానివ్వండి, హిల్స్, రాక్స్, ఎవ్రీథింగ్, హ్యూజ్ కంట్రీ అండి, పెద్ద కంట్రీ, 80-90 బిలియన్ ఉండేటటువంటి కంట్రీ. వాళ్ళు ఫైటర్స్, ఇన్ఫాక్ట్ దే ఆర్ నాట్ ద పీపుల్ లైక్ వదిలిపోదాం అనేది కాదు. యా, ఎగ్జాక్ట్లీ. సో ఇంకొకటి అండి, ఇక్కడ ఈ రోజు వీళ్ళు ఒక నాయకత్వాన్ని మాత్రం 1 layer ఆఫ్ లీడర్షిప్ ని ఎలిమినేట్ చేశారు. కానీ దే హ్యావ్ 2 more లైన్ ఆఫ్ లీడర్షిప్. ఒకరు పోయిన తర్వాత ఆటోమేటిక్ ఇంకొకరు టేక్ ఓవర్ చేస్తారు, ఆ దేశాన్ని నడిపిస్తారు. సో ఇది అమెరికా ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా డెఫినెట్లీ అంటే ఇరాన్ ఏంటి అని అంటే, हम हो सकता है डूब जाएंगे लेकिन हम बाकी लोगों को भी डूब के मरेंगे అనేది వాళ్ళ కాన్సెప్ట్. మిమ్మల్ని మాత్రం వదలం. ఈ రోజు గల్ఫ్ లో అంటే గల్ఫ్ ఏరియాలో వివిధ కంట్రీస్ లో ఎక్కడెక్కడ US ఎయిర్ బేసెస్ ఉన్నాయో వాళ్ళ పైన అటాక్ చేయటమే కాకుండా ఇతర సివిలియన్ లొకేషన్ లో కూడా అటాక్ చేయటం జరుగుతుంది. సో ఎందుకు జరుగుతుంది అని అన్నప్పుడు, ఎలాగో అంటే అక్కడ US ఎయిర్ బేసెస్ ఉన్నాయి కనుకనే ఈ రోజు ఇరాన్ పైన అటాక్ జరిగింది, లేకపోతే జరిగేది కాదు అనేది ఇక్కడ కాన్సెప్చువల్ థాట్ ప్రాసెస్ అన్నమాట. సో అయితే ఆ రోజు చెప్పారు కూడా, ఏదైనా జరిగితే మేము మిమ్మల్ని వదలము అనేది కూడా ఇరాన్ చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగానే వాళ్ళు కంటిన్యూస్ గా ఈ రోజు
అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. Right. అయితే ఈ రోజు మిజైల్స్ అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఒక లీడర్షిప్ ని మేము తీసేస్తాము, ఎలిమినేట్ చేస్తాము, ఇంకా లీడర్షిప్ లేదు, వాళ్ళు లొంగిపోతారు అని. లొంగే పరిస్థితి అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి కనిపించట్లేదు. Right. ఇంకొకటి ఇక్కడ ఉండేటటువంటి Right. అర్బో జలసంధి ఏదైతే ఉందో అది చాలా క్రిటికల్ ప్రపంచాన్ని. అవును. అంటే రోజు టన్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఏదైతే వెళ్తుందో అది ఇక్కడ ఆగిపోయింది. అవును, అది అది close అయింది. పోనివ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ ఎవరైనా వస్తే మేము Right, sir. డిస్ట్రాక్ట్ చేస్తాము, మేము Okay. అసలు వదలము అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకే. ఆ విధంగా ఏదైతే ఈరోజు ఇరాన్ యుఎస్ బేసెస్ లో టార్గెట్ చేసిందో అది మాత్రం వదలదండి. రైట్, కృష్ణారెడ్డి గారు. డెఫినెట్ గా ట్రంపే డౌన్ అయ్యి మేము వి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, విల్ టేక్ ఎకనామికల్లీ వి సపోర్ట్ యూ, అది ఇది ఏదైనా చెప్పి Right. యుఎన్ఓని ఇన్వాల్వ్ చేసి ఏదైనా వస్తే తప్ప అది వచ్చేటటువంటి చూద్దాం ఆ పరిస్థితి ఎప్పుడు రావచ్చు అన్నది ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అండ్ ఇంకొకటి ఇక్కడ- సంజయ్ గారు, సతీష్ మాట్లాడుతున్నా సార్. కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం సార్, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఎందుకంటే ఛానల్స్ ఎక్కువైపోతున్నాయి, అందుకని కొంచెం సంబోధించడంలో ఇబ్బంది అయ్యే, అవుతుంది. నో ఇష్యూ సార్, నో ఇష్యూ. సతీష్ గారు, సతీష్ గారు, అయితే ఇక్కడ మనకు ఇరాక్ లో ఉండేటటువంటి మిజైల్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ ఈ రోజు 3,000కి పైగా మిజైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. 1,500 Right. మీడియం రేంజ్ మిజైల్స్ ఉన్నాయి సార్. దానిలో ముఖ్యంగా సూపర్ సోనిక్, అదే హైపర్ సూపర్ సోనిక్ ఏదైతే ఉందో గైడెడ్ మిసైల్ ఉంది. అది ఆ గైడ్ మిసైల్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్సెప్ట్ చేయటం ఎవరి తరం కాదు సార్. సో అండ్ దీని యొక్క కెపాసిటీ కూడా నేను మళ్ళీ ఇరాన్ దగ్గర కెపాసిటీ ఏంటి సార్ కంపేరింగ్ ఇండియన్ కెపాసిటీ, అది నేను మళ్ళీ మాట్లాడతాను నెక్స్ట్ టర్మ్ లో. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రోజు ఇరాన్ తో ఉండేటటువంటి హైపర్ సూపర్ సోనిక్ గైడెడ్ మిసైల్ ఏదైతే ఉందో, గైడ్ మిసైల్ ఏదైతే ఉందో, ఇది 8 to 10 టైమ్స్ ఆఫ్ సౌండ్ ఉంటుంది. దీన్ని ఏ యాంటీ మిజైల్ సిస్టమ్ కూడా ఇంటర్సెప్ట్ చేయలేదు సార్. సో ఇలాంటి టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళకి జియోగ్రఫికల్లీ వాళ్ళ ప్రధాన బలం, జియోగ్రఫికల్లీ వాళ్ళ వెపన్స్ ని కాంప్లైజ్ చేయడానికి, దాచుకోవటానికి మంచి పరిస్థితులు ఉన్నాయి కనుక వాళ్ళు చాలా వాళ్ళ యొక్క మిజైల్ సిస్టమ్ అంతా ఇప్పుడు కూడా కామాఫ్లేజ్ లో పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ అంటే మొత్తం కూడా డిస్ట్రక్షన్ జరిగినప్పటికీ యాంటీ మిజైల్ సిస్టమ్ ని రైట్ ఖచ్చితంగా అవన్నీ కూడా మనం మాట్లాడదాం. రూపేష్ మిట్ల గారు, సతీష్ గారు సార్ లైవ్ లోనే ఉన్నాడు సార్. రూపేష్ మిట్ల గారు, ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఎక్కడ ఏది ఉన్నా మనం ఏ టెక్నాలజీని వాడుకున్నా చాలా ఈజీగా దొరికిపోతున్నామని అనుకుంటున్నారు. కానీ జనరల్ పర్స్పెక్టివ్లో ఏమనుకుంటాం, ఒక ప్రెసిడెంటు, ఒక ప్రైమ్ మినిస్టరు, లేదంటే ఒక చీఫ్ మినిస్టరు, ఒక గవర్నరు, లేదంటే ఒక పొజిషన్స్లో ఉన్న వ్యక్తులు, వీళ్ళది మాత్రం శత్రు దుర్భేద్యము, అసలు ఏం టెక్నాలజీ ఉండదు, ఫోన్లు కూడా పనిచేయవు, జామర్స్ ఉంటాయి, ఎలా ఉపరితలం నుంచి ఎలాంటి దాడులు జరగవు, ఇట్లా అనుకుంటాం. నిజంగా సిస్టమ్స్ కూడా అలాగే ఉంటాయి. కానీ అంత ఈజీగా ఇంత బిగ్ షాట్స్ని, ఇంత ఇలాంటి ప్రెసిడెంట్స్ని, ఇట్లా ప్రైమ్ మినిస్టర్ని ఎట్లా టార్గెట్ చేయగలుగుతుంది అమెరికా కానీ, ఇప్పుడు ఇజ్రాయిల్ కానీ, ఎట్లా ఇప్పుడు అంటే అంతా ఉట్టి ట్రాష్ అది ఎట్లా? అది కాదు, ఇప్పుడు ఒక కాన్వాయ్ మీరు ఒకటి చూసారనుకుంటే వెనకాల ముందు కొన్ని బ్లాక్ మీకు ఎంటర్నెస్ టైప్ కనిపిస్తుంటాయి, అన్ని జామర్స్. అవును. సో ఈ జామర్స్ ఎలా పనిచేస్తాయి, ఏవేవి అవి జామ్ చేసావో మనం ఆలోచించుకోవాలి. అవి జామ్ చేసేది ఏంటి, జీపీఎస్ సిగ్నల్స్ మరియు టెలికామ్ సిగ్నల్స్. సో దట్ మీరు ఏవైనా జీపీఎస్ ఎవరైనా ట్రాక్ చేయాలనుకుంటే అవి ట్రాక్ అవ్వకూడదు. ఇంకొకటి రేడియో ఫ్రీక్వెన్సీ సంబంధించి ఏదైనా వాళ్ళు ట్రాక్ ఎవరైనా చేస్తుంటే అవన్నీ డిటెక్ట్ అవ్వకూడదని వాళ్ళు వాడుతుంటారు. కానీ ఇక్కడ క్లిక్ విషయం ఏంటంటే ఇవి మ్యానుఫ్యాక్చర్ చేసింది, ఇవి వచ్చింది ఎక్కడి నుంచి, ఇజ్రాయెల్ నుంచి. ఓకే. సో వెపన్ ఇచ్చేది వాళ్ళే, దానికి యాంటీ చేసేది వాళ్ళే, కాబట్టి వాళ్ళే డిటెక్ట్ అవ్వకుండా ఏదన్నా సీక్రెట్ వాళ్ళు ఏమైనా అనుకుంటే అదొక సర్ప్రైజింగ్ విషయం ఏం కాదు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు ట్రాకింగ్ ఎట్లా జరుగుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఒక లొకేషన్ ఉన్నాడంటే దాని ట్రాకింగ్ ఎట్లా జరుగుతుంది. సో ఒక హ్యూమన్ బాడీలో అయితే ఎట్లాంటి ట్రాకర్ ఉండదు. ఉన్న ట్రాకర్ ఏంటంటే ఏదైనా డివైస్ మీరు వాడుతున్నారు, ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ మీరు వాడుతున్నారు. కొన్ని నెలల క్రితం మీరు చూసారు, ఏవైతే మనం చిన్న అవి డివైజెస్ ఉండే అవి బ్లాస్ట్ అని జరిగింది. సో అవేంటి, ఆల్రెడీ ప్లాన్డ్, ఆల్రెడీ ఆ డివైసెస్ లో అట్లాంటివి పెట్టి వాళ్ళని లాంచ్ చేశారు. ఇంకొకటి మనం రీసెంట్ గా కూడా చూసాం, సంచార్ సారథి యాప్ గురించి వివాదం చూసాం. ఎందుకు దాంతో ట్రాక్ చేస్తారు, అవన్నీ చేస్తుంటారు అని. డిఫాల్ట్ యాప్ ఒకటి వస్తే ఇంకా యుఎస్ లేదంటే వేరే కంట్రీస్ ఒక పర్సన్ ని పిన్ పాయింట్ లొకేషన్ టార్గెట్ చేయడం ఇది కొత్త విషయం కాదు నాకు. ఇప్పుడు ఆలోచిస్తేనే ఒసామా బిన్ లాడెన్,
అందరికి తెలిసింది ఆయన హత్య ఎట్లా జరిగిందని. అవును, ఆయనను కూడా ఇదే విధంగా పిన్ పాయింట్ లొకేషన్ ఆయన అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు తెలుసుకొని దాన్ని టార్గెట్ చేశారు. ఎందుకంటే ఎవరైనా కూడా ఎస్పెషల్లీ ఎవరైతే విఐపీస్ ఉంటారో కమ్యూనికేషన్ లేకుండా వాళ్ళు ఉండరు. సో ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీనే క్రాక్ చేయడం వాళ్ళ పని. ఓకే. సో మీరు ఒకవేళ డార్క్ వెబ్ లాంటివి ఏదైనా మనం ఒకవేళ అనుకుంటే డార్క్ నెట్ ఎప్పుడు వచ్చింది? ఇది 19 ఇప్పుడు కొత్తదేం కాదు, అది 2000s లో ముందు నుంచే ఉన్నది. దాన్ని ఇంత ముందు ఆర్పా నెట్ అని వాడేవారు. అది ఎందుకు లాంచ్ చేశారు, ఎందుకు చేశారు? ఇంటర్నెట్ వాడుకుంటూనే యుఎస్ మిలిటరీలో వాళ్ళ ఏజెంట్స్ ఎవరైతే చైనా, రష్యా, వేరే వాటి దేశాలు ఉన్నారో వాళ్ళు సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు తెలియకుండా, అవతల వాళ్ళకి వాళ్ళ లొకేషన్ ఎగ్జాక్ట్ తెలియకుండా ఒక మల్టిపుల్ హాప్స్ తో జరిగి రీచ్ అయ్యేటట్టు వాళ్ళు ఇట్లాంటి టెక్నాలజీని తయారు చేసుకున్నారు. అదే 2002లో లీక్ అవడం వల్ల బయట ప్రపంచానికి తెలిసిపోయింది అది ఇట్లాంటి సాఫ్ట్వేర్ ఒకటి వాడుతున్నారు, అది కొంచెం ఓపెన్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు మనం ఆనియన్ రౌటర్ అనే ఒక కంపెనీ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి బయట నడుపుతుంది. ఇంకొకటి 2008 అదొక చాలా కీలకమైన ఇయర్. ఏమేమి అప్పుడు జరిగినాయి? ఒకటి వాట్సాప్ లాంచ్ అయింది, ఐఫోన్ లాంచ్ అయింది. ఎలా ఇవన్నీ ఒకటేసారి మీరు 2008 ఇయర్ లో చేంజెస్ చూస్తే మన ఐటీ యాక్ట్, ఇండియా ఐటీ చట్టం కూడా అప్పుడే ఏమెండ్ అయింది. సో ఎందుకు 2008 అంత పెద్ద ఇయర్? ఎందుకు దానిలో ఇంపార్టెన్స్ ఉంది? ఒక టెక్నాలజీ ఏదైనా జరుగుతుంటే ఎనానిమస్ కమ్యూనికేషన్, ఇప్పుడు ఐఫోన్ లో చాలా సీక్రెసీ ఉంటారు అవన్నీ అంటే ఒక డివైస్ కావాలి ఫస్ట్. ఏదైనా ట్రాకింగ్ లేకుండా ఏదైనా ఐఫోన్ లో సీక్రెసీ ఉంటుంది, నమ్మొచ్చా? ఇప్పుడు ఎందుకు ఉంటది, ఎందుకు ఉండకూడదు అంటే ఐఫోన్ వాడితే భద్రంగా ఉంటది, మన వివరాలు ఎవరికి తెలియవు, మిగతా ఫోన్లు వాడకూడదు, ఆండ్రాయిడ్ అని అంటారు కదా. కరెక్ట్, నిజంగా ఉంటది ఐఫోన్ వాడితే పూర్తిగా అంతా. ఎందుకు ఉంటదంటే ఐఫోన్ లో ఏదైతే సాఫ్ట్వేర్ మనం వాడతాం, iOS అనేది ఆపరేటింగ్ సిస్టమ్ మనం వాడతాం, అదొక ప్రాపరేటరీ సాఫ్ట్వేర్. అంటే ఓన్లీ యాపిల్ కంపెనీ వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంది కాబట్టి దాంట్లో ఎటువంటి మీరు ట్రాకింగ్ ఏది చేసినా కూడా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి తెలియకుండా దానిలో మీరు ఏమి వేయలేరు కాబట్టి ఒకవేళ అట్లా ఏమైనా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ దాన్ని బ్లాక్ చేసేస్తారు. కాబట్టి అందుకు కొంచెం దానిలో సెక్యూరిటీ ఎక్కువ. ఇంకేందంటే దీనిలో మనం ఒక చిన్న ప్రిన్సిపల్ వాడతాం, సెక్యూరిటీ ప్రిన్సిపల్. ఏంటంటే ఒక ట్రయాంగిల్ లో మీరు ఒకవైపు సెక్యూరిటీ, ఒకవైపు ఫీచర్స్, ఒకవైపు యూజర్స్ అంటే యూఐ ఏదైతే మీకు డిజైన్ కనిపిస్తుంది అది పెట్టుకుంటే, ఇప్పుడు మీకు సెక్యూరిటీ ఎక్కువ కావాలనుకోండి, మీకు ఫీచర్స్ దాని యొక్క లుక్ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, మీకు ఫీచర్స్ ఎక్కువ కావాలనుకుంటే సెక్యూరిటీ కాంప్రమైజ్ అయిపోతుంది. సో ఇట్లా ఒక ట్రయాంగిల్, ఒక బ్యాలెన్స్ ట్రయాంగిల్ లో అవన్నీ కావాలి. అందుకే మీరు చూస్తారు ఆండ్రాయిడ్ ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. అందుకే ఆ ఫీచర్స్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఫీచర్ వాళ్ళు లాంచ్ చేసినప్పుడు కొన్ని లూపోల్స్ ఉండిపోతుంది అందులో. ఆ లూపోల్స్ వల్లనే దాని సెక్యూరిటీ వీక్ అయిపోతుంది. కాబట్టి ఇది ఒక చాలా పెద్ద ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆంథ్రోపిక్ క్లౌడ్ వాడారు, ఆ టెక్నాలజీతోనే కమ్యూనిటీని చేశారంటున్నారు కదా. ఏంటి సార్ అసలు, అంటే ఆ టెక్నాలజీని ఎలా వాడారు, అది ఎలా యూజ్ అయింది కమ్యూనిటీని అంతం చేయటంలో? ఇప్పుడు ఈ ఆంథ్రోపిక్ టెక్నాలజీ ఏది ఉందో దాన్ని ఏఐ బేస్డ్ టెక్నాలజీ అని మనం అనుకుంటాం. సో దాంట్లో ఏంటంటే ఏదన్నా ఒక కొన్ని పాయింట్స్ ఇచ్చి, ఇప్పుడు ఏవైతే మనం ఇంతకుముందు చెప్పినట్టు సీసీటీవీ కెమెరాస్ అని అవ్వచ్చు, లేదంటే వేరే ఏదైనా నెట్వర్క్ ఏవైతే పారామీటర్స్, ఇప్పుడు మొత్తం రిపోర్ట్ మనకు రాలేదు కాబట్టి ఏవేవైతే పారామీటర్స్ అవి చేసుకున్నాయో, ఇప్పుడు మాన్యువల్ గా నేను చేస్తే నాకు చాలా సమయం పడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేశానంటే ఏఐ మోడల్స్ ని మనం ట్రైన్ చేసేసాం. ఇప్పుడు మనిషి ఒకవేళ కూర్చొని ఆ పని చేసి ఎలా చేస్తారో అదే నేను ఒక కంప్యూటర్ కి నేర్పించేసాను. అది 24/7. అట్లాంటి ఒక మెషిన్ కాకుండా విత్ ఇన్ అవర్స్ నేను మల్టిపుల్ సిస్టమ్స్ అట్లాంటి తయారు చేసుకోవచ్చు. సో ఒక ఆర్మీ ఆఫ్ పీపుల్ దాన్ని నేనైతే ప్రాసెస్ ఒక మనిషి చేసేవాడో దానికి అంతే తక్కువ ఖర్చులో, ఒకటి వెరీ లెస్ ఖర్చు ప్లస్ ఒక తక్కువ స్పేస్ లో అదే ప్రాసెసింగ్, అదే అనాలిసిస్ నేను చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక కెమెరా నుంచి ఒక ఫీడ్ వస్తుంది, ప్రతిదీ దాన్ని స్కాన్ చేయాలంటే కొంచెం ప్రాసెసింగ్ పడుతుంది. ఎన్ని వేల కెమెరాలు వాళ్ళు ట్రాకింగ్ చేస్తుంటారు, అన్నిట్లో వాళ్ళు అన్నిటి అనలైజ్ చేయాలి. క్లౌడ్ వాడటం వల్ల మీరు అన్నట్టు కమ్యూనిటీ కదలికలకు సంబంధించి చాలా ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఆల్రెడీ ఒక సొఫిస్టికేటెడ్ సిస్టమ్ ఉంది కాబట్టి దాంతో మనం ఈజీగా ఇది ఇలా జరుగుతుంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి దాని వల్లనే ఇవి ఈజీగా అయిపోతున్నాయి. ఇప్పుడు అదే అట్లాంటి సేమ్ టెక్నాలజీ ఇండియాలో కూడా మనం వాడుతున్నాం. ఇప్పుడు కొన్ని ఇప్పుడు రీసెంట్ గానే ఇండియా సమిట్ జరిగింది, దానిలో కూడా హాజరయ్యారు. కాబట్టి దాని ఇట్లా ఇంకా మన ఓన్ డిఫెన్స్ సిస్టమ్ ని మనం ఎట్లా ఇంకా ఇంప్రూవైజ్ చేయాలి. మన ప్రపంచంలో ఎవరు సేఫ్ కాదు ఒక రకంగా. ఇప్పుడు ఇందాక మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు, కృష్ణారెడ్డి గారు ఇప్పుడు సిఐఏ, మసాద్ అనేవి రెండు టాప్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలుగా ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఎవరినైనా ఈజీగా స్కాన్ చేయొచ్చు, ఒక రకంగా ప్రపంచ నేతలంతా స్కానింగ్లో ఉన్నారని అనుకోవచ్చా?
సర్వేలెన్స్ ఉన్నారని. తప్పకుండా అండి. ప్రపంచంలో ఏ మూలలో ఏం జరుగుతుంది అనే ఇంటెలిజెన్స్ సిఐఏ ఇవ్వగలదు. అండ్ అట్లాగే వాళ్ళు మీకు అందరు తెలుసు, ప్రతి దేశంలో కూడా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లో వాళ్ళ ఎయిర్ బేసెస్ ఉన్నాయి. వాళ్ళ ఇంటెలిజెన్స్ యాక్టివ్ గా పనిచేస్తుంది. అండ్ వాళ్ళకి సపోర్ట్ చేసే కంట్రీస్ ని ఎప్పుడు కూడా వాళ్ళు బలోపేతం చేసేటటువంటి ప్రయత్నం. సింధూర్ ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ని చిత్తుగా కొడితే పాకిస్తాన్ మనల్ని అంటే మన ఫ్లైట్ ని కొట్టిందని వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకున్నారు, మీరు చూసుంటారు. సో అలాంటి పరిస్థితి మిస్కమ్యూనికేట్ చేయటము, వాళ్ళ పాపులారిటీని పాపులరైజ్ చేయటము, వాళ్ళ యొక్క అంటే ప్రపంచాన్ని డామినేట్ చేయటము, లేకపోతే సుపరిమసీ చూపించుకోవటం, అది అమెరికాకు అలవాటు పడింది. అండ్ ఎందుకంటే అది సూపర్ పవర్ అండ్ మిలిటరీలో కూడా టాప్ ఉంది కనుక. అండ్ ఇంకొకటి సతీష్ గారు, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మన ఇండియా, చైనా, రష్యా యాన్యువల్ బడ్జెట్స్ ఎంత ఉంటాయో అంత డిఫెన్స్ బడ్జెట్ అలోకేట్ చేస్తారు అమెరికాలో. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు చైనా ఇన్వాల్వ్ అవ్వటమో, లేక రష్యా ఇన్వాల్వ్ అవ్వటమో, అదర్ కంట్రీస్ నాటో ఇన్వాల్వ్ అవ్వటమో అనేది జరగటం లేదు. ఈరోజు మూడో ప్రపంచ యుద్ధంకి దారి తీస్తుందా అని అంటే కష్టం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు అంత రిస్క్ తీసుకోరు. ఎవరు అంటే గాన్ దోస్ డేస్, అప్పుడు ఏదైతే ఉండేనో, ఎప్పుడైతే 71 లో ఇందిరాగాంధీ వార్ ప్రకటించిన పరిస్థితి లేవు యుద్ధానికి. రష్యన్ ఫ్లీట్ మనకి ముందు వచ్చింది, ఆ తర్వాత అమెరికన్ ఫ్లీట్ వచ్చే ప్రయత్నం చేసింది. అప్పటికే మనం చేయాల్సిందంతా చేసి పెట్టాం. సో అయితే ఈ రోజు మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన ఇండియన్ మిజైల్ టెక్నాలజీ ఆపరేషన్ సింధూర్ లో ఒక 20% ఆఫ్ మిజైల్ సిస్టమ్ ని మనం వాడి మన యొక్క క్యాపబిలిటీ ఏంటి అనేది ప్రపంచానికి నిరూపించాం. కానీ స్టిల్ మనము విల్ నీడ్ టు లెర్న్ ద లెసన్స్. ఇప్పుడు ఏదైతే కోఆర్డినేటెడ్ ఆపరేషన్ మొన్న జరిగిందో, అది మనం ఒకసారి చూసినట్టయితే, ఒకవేళ ఎంపెథెటికల్ గా ఈ రోజు ప్రతిసారి బంకర్స్ అనటము, బంకర్స్ లో వెళ్ళటము, సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ద ఎనీ కంట్రీ సుప్రీమ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే, ఎప్పుడైనా కూడా అటాక్స్ జరిగేటప్పుడు ఏమంటాం, ప్రపోర్షనేట్ అటాక్స్ అంటాం. అంటే మనం ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం టెర్రరిస్ట్ క్యాంప్ కొట్టాం, మళ్ళీ పాకిస్తాన్ దుస్సాహసం చేసింది, మనం అప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు దానికి ఈక్వల్ ప్రపోర్షనేట్ గా చేశాం. మనము ఇజ్రాయెల్, అమెరికా లాగా మనం కూడా ఒకసారి అంటే స్టోమ్ చేసి ఉంటే మనం ఆ రోజు మనం అనుకున్న వాళ్ళని ఎలిమినేట్ చేసేవాళ్ళం కదా. ఆ కెపాసిటీ ఇండియాకు ఉండే కదా. సో చేయలేదు, ఎందుకంటే వీఆర్ పీస్ లవింగ్ కంట్రీ అండ్ విశ్వగురు అని చెప్తున్నాము. అండ్ మనము ప్రపంచానికి ఒక మెంటర్ గా వెళ్తున్నాము. మన చరిత్రను చూసినట్టయితే చాలా డీప్ గా ఉంది కనుక మనం అలాంటి దుస్సాహసం చేయలేదు. అండ్ ఇంకొక మానవాళికి మేలు చేయాలనే భారతదేశ తపనకి అనుగుణంగా మనం ప్రపోర్షనేట్ అటాక్ చేయటం జరిగింది. ఒకే మిలిటరీ బేసెస్ ని మనం టార్గెట్ చేయడం, ఇంక్లూడింగ్ న్యూక్లియర్ బేసెస్. అయితే ఈ రోజు టెక్నాలజీ ఏదైతే ఉందో, అంటే మిజైల్ టెక్నాలజీ ఏదైతే ఉందో, మనకు ఇండియాని ఒకసారి ఇండియా గురించి ప్రజలకి అంటే మన శ్రోతలకు అర్థమైతే డెఫినెట్ గా ఇరాన్ సిస్టమ్ ని కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. నేను ఒకసారి ఇండియన్ మిజైల్ సిస్టమ్ గురించి మీకు చెప్తాను. సో మిజైల్ సిస్టమ్ అనగానే మనకు ఏం గుర్తుకొస్తుంది అని అంటే, బాలిస్టిక్ మిజైల్స్, ఆ తర్వాత క్రూజ్ మిజైల్స్, తర్వాత మనకి వచ్చేది ఏంటి అని అంటే డిఫరెంట్ సర్ఫేస్ టు సర్ఫేస్ డిఫెన్స్, ఇట్లాంటివన్నీ కూడా. సో అయితే బాలిస్టిక్ మిజైల్స్ ఇండియాలో మనకు తెలుసు, పృథ్వీ సిరీస్ కానీ అగ్ని, నేను డీటెయిల్ గా వెళ్ళాను సతీష్ గారు. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఒక రోజు మీరు అన్నట్టుగా ఈ డీటెయిల్స్ గా మనం మాట్లాడదాం సార్, ఎందుకంటే అది కూడా పబ్లిక్ అవసరము. ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అయితే ఈ రోజు మనము మన దగ్గర ఉండేటటువంటి పృథ్వీ సిరీస్ కానివ్వండి, అది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ SRBM అంటాము. తర్వాత అగ్ని సిరీస్ చూసినట్టయితే మీకు తెలుసు, అగ్ని 1, 2, 3, 4, 5 ఉంది. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను ఇంతకుముందే మాట్లాడాను, ఇరాన్ తో కూడా హైపర్సోనిక్ ఏదైతే బాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయో అవి మన దగ్గర ఉన్నాయి. శౌర్య రీసెంట్లీ మనం ఇది కూడా టెస్ట్ ఫైర్ కూడా చేసాము. అది మ్యాక్ 17. రైట్, డెఫినెట్లీ సార్, మనం అది కూడా ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అంటే రూపేష్ మిట్టల్ గారు, అంటే ఇంకా రేపు పొద్దున పూర్తిగా AI ఈ టెక్నాలజీతోనే అంతా ఉండబోతుంది కదా, అంటే మనం అంత ఈజీగా సేఫ్ కాదు అన్నది ఒక కన్క్లూజన్ రావచ్చా? మనం ఇండియా దానికి తగ్గట్టుగా ఇంకా రెడీ అవ్వాలంటారా? ఇప్పుడు
సేఫ్టీ మనం ఏదైతే మీరు అంటున్నారో దానికి మనం ఒక పదం వాడుతుంటాం, ఏంటంటే ప్రైవసీ అనే పదం వాడుతుంటాం. అవును. అంటే గోప్యత. బేసికల్లీ మన తెలుగులో ప్రైవసీకి వర్డ్ అంటే గోప్యత. రైట్. ఇప్పుడు ప్రైవసీ ఈజ్ ఏ మిత్ అని మనం చాలా ఈజీగా మాట్లాడుతుంటాం. ఎందుకంటే ఒక విషయం గోప్యంగా ఉంచుకోవచ్చా మనం ఆలోచించండి. ఒకటి, అవును, ఒక విషయాన్ని మన మనసులో మనం ఎంత గోప్యతగా ఉంచుకోవచ్చు. ఎవరికొకరు చెప్పకుండా మన మనసే ఆగదు. అవును. కాబట్టి ఈ విషయాలు కూడా అట్లాంటివే. మనం అనుకుంటాం మనకి ఎవరికి చెప్పలేదు, మనకి ఎవరికైతే నేను ఇప్పుడు మీకు ఏదైనా 2 మాటలు చెప్పాను, మీరు ఇంకా ఎవరికి చెప్పరని మీరు అనుకుంటారు. అవును. కానీ అది ఎక్కడి వరకు నిజము, అది ఎందుకంటే అదే చెప్పాను, టెక్నాలజీ డిసైడ్ చేయబోతుంది వార్ఫేర్ అన్నిటిని, అంతేనా? ఖచ్చితంగా సాధించడం అనేది కూడా టెక్నాలజీలో మీ అప్పర్ హ్యాండ్ డిసైడ్ చేయబోతుంది ఏ దేశానికైనా. అట్లా అది టెక్నాలజీ అని కాదు, దానికనే కాదు. ఇప్పుడు ఒక మనిషి ఎట్లా ప్రవర్తిస్తున్నాడు దాని మీద కూడా ఈ ఏ చెప్తుంది. ఇప్పుడు రకరకాల సెన్సర్లు బాడీలో చిప్స్ వేసేస్తున్నారు. మీరు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన విషయం కూడా అవసరం లేదు. మీకు షుగర్ ఎక్కువైందా, మీకు కొవ్వు ఎక్కువైందా, అవన్నీ కూడా టెక్నాలజీ చెప్పేస్తుంది. సో ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, అతని మానసికం ఎట్లా ఉంది, అవన్నీ కూడా టెక్నాలజీ చెప్పేస్తుంది. కాబట్టి అంత డేంజర్ గా ఇప్పుడు దాన్ని మంచిగా వాడుకుంటే చాలా మంచి జరుగుతుంది. కానీ దానికి 2 sides ఆఫ్ ఎ కాయిన్ లాగా ఒకవేళ మనం ఈవిల్ గా దాన్ని వాడాలనుకుంటుంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. రైట్. థ్యాంక్ యూ రూపేష్ మిట్ల గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. మనం లార్జర్ సెన్స్లో చూస్తున్నాం, అంటే ఇంటర్నేషనల్ వార్ఫేర్ కూడా మారిపోతుంది. ఏఐ టెక్నాలజీలో వస్తున్న మార్పులు, ఆ అడ్వాంటేజ్ టెక్నాలజీని చాలా ఒడిసి పట్టుకుని వాడుకుంటంలో అమెరికా, ఇజ్రాయెల్ ముందుంటున్నాయి. ఎందుకంటే సిఐఏ కానీ మసాద్ కానీ ఇవి వరల్డ్లోనే టాప్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అయిన నేపథ్యంలో ఇంకా చాలా ఈజీగా టార్గెట్ని రీచ్ అవుతున్నాయి. మన ప్రైవసీ అనేది మన పైన సర్వేలెన్స్ ఉంది, మొత్తం అందరం స్కానర్లో ఉన్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది ప్రెసిడెంట్లైనా ప్రధానులైనా ఎవరైనా దానికి తగ్గట్టుగా కమ్యూనికేషన్ వ్యవస్థను ఎంత మన సీక్రెసీ మెయింటైన్ చేసినా మనం వాడే కమ్యూనికేషను, మనం చేసే కమ్యూనికేషన్ ద్వారా చాలా ఈజీగా ట్రాక్ చేయగలుగుతున్నారు. ఏ మనిషి ఎక్కడ ఉన్నాడు, ఏ బంకర్లో దాగున్నాడు, ఎక్కడున్నా కూడా చాలా ఈజీగా టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతున్నారని నిపుణులు చెప్తున్నారు. చూద్దాం ఈ టెక్నాలజీ, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఇంకా వార్ఫేర్ని ఎట్లా మార్చేస్తుందో, ఏం జరగబోతుందో. ఇంకా లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి స్పెషల్ డిబేట్.